ఓకే, కోసి కారం కాదు, ముట్టించిన కర్పూరం పెడతా. వంట ఈరోజు సెకండ్ మీద సరిగ్గా లేదు నాయన, పిల్లనాయలు ఎదురవుతున్నారు. ఓకే, మనం మ్యాటర్లోకి వస్తే ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ మీకు ఆటోమేటిక్గా థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, తిరుమల. అండ్ ఈ వ్లాగ్ నాకు కూడా చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. చూద్దాం, మ్యాక్సిమం నా కంటెంట్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. ఈ రోడ్స్ మాత్రం ఎప్పటికీ మారవు. ఇక్కడ నుంచి రైట్ ఒకే రోడ్. ఓకే, ఇప్పుడు మనం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చి అలిపిరి నుంచి వెళ్ళే నడకదారి. అలాగే ఇక్కడ స్ట్రైట్గా మీకు టోల్ గేట్ కనిపిస్తుంది కదా, ఈ టోల్ గేట్లో ప్రతి పర్సన్ని తరోగా చెక్ చేసి బ్యాగేజ్ అంతా కూడా స్కాన్ అయ్యాకే మనల్ని అలౌ చేస్తారు. సో ఫైనల్గా చెకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడే మనం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాము. గోవిందా గోవిందా. అండ్ ఇక్కడ వచ్చి మాకు 2 రూపీస్ ఛార్జ్ చేశారు 2 వీలర్కి. అండ్ అలాగే ఈ ఘాట్ రోడ్ గురించి మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అదేంటంటే ఈ ఘాట్ రోడ్స్లో మనం ట్రావెల్ చేయడానికి టైం లిమిట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనకి ఇచ్చిన టైం లిమిట్ వచ్చి 28 మినిట్స్ అనమాట. ఈ 28 మినిట్స్ కన్నా బిఫోర్గా మనం ఎటువంటి పరిస్థితుల్లో పైకి రీచ్ అవ్వకూడదు. ఒకవేళ రీచ్ అయితే మాత్రం మన బండి నాట్ అలౌడ్లో పెడతారు. మళ్ళీ మనం ఈ బైక్లో తిరుమలకి రావడానికి కుదరదు. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఘాట్ రోడ్స్లో కూడా నేను కంటిన్యూగా వ్లాగ్ చేయలేను, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు అలో చేయరు. సో మ్యాక్సిమం నేను పైన కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనీవేస్ ఈ రోడ్స్ అయితే మీకు చూపిస్తాను, కానీ అక్కడక్కడ చూపిస్తూ వెళ్తాను. ఫైనల్గా అయితే మనం లాస్ట్ టర్నింగ్ వచ్చేసాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈ స్టోను, అది కింద నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తుంది. మీకు డిస్ప్లేలో నేను ప్రొవైడ్ చేస్తాను ఆ పిక్చరు. ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకొక లాస్ట్ టర్నింగ్ అంతే, ఒక చిన్న టర్నింగ్. మొత్తానికి 7 కొండల వాటి దగ్గరికి 7 కొండలు దాటుకుని అయితే వచ్చేసాము. 7 కొండలు అంటే గుర్తొస్తుంది, మనలో మనకి చాలామందికి 7 కొండలు ఏంటి, అసలు 7 కొండలు ఉంటాయని కూడా డౌట్ ఉంటుంది. అండ్ మొత్తం ఉన్న వచ్చి 7 కొండలు. వాటి పేర్లు వచ్చి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అండ్ వెంకటాద్రి అండి. సో ఇలా 7 కొండలు ఉన్నాయి కాబట్టి స్వామివారిని 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటారనమాట. సో కొన్ని చాంటింగ్స్ అనేవి మనం నేర్చుకోవాలి, దాని ద్వారా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బయట నుంచి వస్తారో తిరుమలకి, వాళ్ళకి మనం కొంచెమన్నా రిలేటివ్గా ఏదో ఒక కంటెంట్ ప్రొవైడ్ చేసేలా ఉండాలన్నమాట మనం. కాబట్టి కొంచెం తెలుసుకోండి అంతే తిరుమల గురించి, అదే నా మెయిన్ ఇంటెన్షన్. అయితే ఇది వచ్చి జిఎన్సి టోల్ గేట్. ఈ ఆర్చ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అంతకుముందు అయితే అది లేదు, ఓన్లీ షెడ్ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఉండేది. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా
టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్లు. ఇక్కడ లెఫ్ట్లో ఒక టర్నింగ్ వస్తుంది, అక్కడ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. బేడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఇది. మన మెయిన్ టెంపుల్కి ఆపోజిట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి రామ్ బగీచా ఎంట్రన్స్. ఇంతకుముందు నా బైక్ ఎక్కడైతే పార్క్ చేశానో బైక్ అయితే అక్కడే ఉంది. నేను నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ మళ్ళీ రిటర్న్లో బండి తీసుకోవాలి. ఈ రోడ్డు ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు దర్శనం చేసుకొని బయట వస్తారో ఖచ్చితంగా ఇదే రోడ్లో రావాలి బయటికి. అండ్ రైట్ సైడ్ వచ్చి రామ్ బగీచా గెస్ట్ హౌస్లు ఉంటాయి చూడండి. 1, 2, 3 రామ్ బగీచా 1, 2, 3 గెస్ట్ హౌస్లు వచ్చి మనకి రైట్ సైడ్ ఉంటాయి. సో ఇది మనకి వచ్చే దారి చూశారు కదా, వీళ్ళందరూ కూడా దర్శనం అయిపోయి తిరిగి వెళ్తున్నారు వీళ్ళు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, మీకు టెంపుల్ ఆపోజిట్లో ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇంతకుముందు మీకు నేను ఈ వ్యూ అంతా చూపించాను. ఇది వచ్చి తేరు, స్వామివారి తేరు ఇక్కడ ఉంచుతారనమాట. చూస్తున్నారు కదా టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది చూడండి. ఈ రోడ్డు కానీ అటుపక్క ఇంకొక రోడ్స్ ఉంటాయి, ఒక 3 రోడ్లు. వీటిని మాడ వీధులు అని పిలుస్తారు అన్నమాట. మీకు ఎదురుగా కనిపించేది వచ్చి స్వామివారి కోనేరు. వాటర్ చాలా చాలా క్లీన్గా ఉన్నాయి. కోవిడ్ వల్ల ఎవరిని అలో చేయడం లేదు ఇక్కడికి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది మొత్తం లాక్ చేసేస్తున్నారు. రీసెంట్గా జరిగిన బ్రహ్మోత్సవాలు కూడా లోపల గుడి లోపలే, చక్ర స్నానం కూడా లోపలే జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ కలర్ ఫెన్సింగ్ ఉంది కదా, ఈ ఫెన్సింగ్ వరకే అన్నమాట అలో చేసేది, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది ఇది. ఇటు నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఎందుకు ఇటు వస్తున్నారంటే అక్కడ లడ్డు కౌంటర్స్ ఉంటాయి, లడ్డూలు తీసుకొని ఇటు పక్క వస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే పాత అన్నదాన సత్రం కనిపిస్తుంది. ఇది ఓల్డ్ది అనమాట, కొత్తది ఇంకొకటి ఉంది. ఇక్కడ స్ట్రెంగ్త్ సరిపోవడం లేదని చాలా పెద్దదిగా కట్టారు, అది కూడా మీకు చూపిస్తాను బయట లెక్క. ఇక ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వచ్చి వరాహ స్వామివారి టెంపుల్ ఉంటుంది. మ్యాక్సిమం 99.99% అందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నాకో లేదా దర్శించుకోక ముందుగానో ఖచ్చితంగా ఈ టెంపుల్కి వస్తారు.
ఓకే, ఇప్పుడే మనం బైక్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇంతకుముందు మీకు చెప్పాను కదా పాత అన్నదాన సత్రం స్ట్రెంగ్త్ సరిపోవడం లేదని కొత్తగా కట్టారు అని. ఆ కొత్తగా కట్టిన అన్నదాన సత్రమే ఇది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్ట్రైట్ వెళ్తే ఇంకా కొద్ది దూరంలోనే లెఫ్ట్ సైడ్ మీకు ఇంకొక పురోహిత సంఘం అనేసి ఒకటి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, తిరుమలలో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే చేసుకుంటారు. ఇదే మండపం అది. ఇలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇదే రోడ్లో మనకి గోగర్భం డ్యామ్ కానీ, పాపి వినాశంకి వెళ్ళే రోడ్డు కానీ, జపాలికి కానీ ఇదంతా కూడా ఇదే రోడ్డు అనమాట. ప్రస్తుతానికైతే అలో లేదని చెప్తున్నారు, కానీ అట్లీస్ట్ గోగర్భం డ్యామ్ వరకు వెళ్తే అన్న మనము ఆ వాటర్ లెవెల్ చూడొచ్చు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫుల్గా ఉంటాయి వాటర్ లెవెల్ అయితే. చూద్దాం. అట్ లాస్ట్ మనం గోగర్భం డ్యామ్కి అయితే వచ్చేసాము. అండ్ ఒక్కసారి వ్యూ చూడండి, ఆ విండ్ మిల్స్ కానీ ఈ వాటర్ లెవెల్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది వ్యూ మాత్రం. అండ్ ఈ గోగర్భం డ్యామ్ వచ్చి 177 feet, మొత్తం కూడా వాటర్ ఇప్పుడు ఫుల్ వాటర్ ఉంది ఈ వర్షాల వల్ల. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం జపాలి అండ్ పాపి వినాశంకి అయితే వెళ్దాం. పక్కనే ఉంటుంది జపాలి అయితే, ఒక 3 kilometers అంతే. ఇక్కడ టోల్ గేట్లో అలో చేయడం లేదు. అయిపోయి చూద్దాం, మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాల్సిన టైం అయితే వచ్చేసింది. ఫైనల్గా అయితే మనం ఏదో ఒకటి చెప్పి ఒప్పించి అయితే వచ్చాము. అన్న కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయినాడు. ఇంకొకటి చెప్పాడు అనమాట, ఈ టెంపుల్స్ అన్నీ క్లోజ్ కదా, మీరు వెళ్ళి ఏం చేస్తారు అని చెప్పాను. జస్ట్ ఊరికే అలా చూసి వచ్చేస్తామని. వ్యూ మాత్రం మామూలుగా లేదు ఇక్కడ. చూసారు కదా, ఈ షార్ట్స్ అయితే తీసుకున్నాం మేము, ఎలాగో టెంపుల్ క్లోజ్ కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ముందు కనిపించే ఆర్చ్ వచ్చి జపాలికి ఎంట్రన్స్. పైకి వెళ్దాం ఉండండి. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇదిగోండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. బోర్డు చూపిస్తాను ఉండండి. జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయము. సో ఇలా వెళ్ళాలన్నమాట స్టెప్స్ ఎక్కి. ఇంకా చేసేదేం లేదు కాబట్టి రిటర్న్ వెళ్దాం. అండ్ ఇంత దూరం వచ్చిన దానికి ఏమన్నా ఉపయోగం ఉందంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ వీడియోస్ మాత్రం మేము తీసుకున్నాము. చాలా చాలా బాగా వచ్చింది వీడియో. అండ్ నేను ఒకవేళ కుదిరితే ఎడిట్ చేసి ఈ వీడియో ముందైతే నేను ఇస్తాను దాన్ని ఇంట్రోగా. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అవి పాపి వినాశంకి వెళ్ళే స్టెప్స్ అనమాట. ఆకాశగంగా పాపి వినాశం ఆ స్టెప్స్ అనమాట. ఇక్కడెక్కడ బోర్డు కూడా ఉంటుంది, ఉండండి చూపిస్తాను. ఇదిగోండి మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది కదా, ఆకాశగంగా పాపి వినాశం. ఇలా వెళ్ళాలి. ఇక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, చాలా చాలా పెద్ద చినుకులు పడుతున్నాయి. మీకు ముందర రోడ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది.
ఇక ఇలాగే రికార్డ్ చేస్తూ పోయానంటే నా గోప్రో గోవిందా గోవిందా.